అందరికీ నమస్కారం. ఈరోజు మనం శిలువపై యేసుక్రీస్తు పలికిన 5వ మాట కోసం తెలుసుకుందాం. తండ్రి పనికై క్రీస్తు దాహం, మరి నీ దాహం దేనికి? జీసస్ 5th వర్డ్ ఆన్ ద క్రాస్. ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత కీలకమైన మనసును కదిలించే ఒక క్షణం గురించి మాట్లాడుకుందాం. అక్కడ వినిపించిన ఒక చిన్న మాట, కాని దాన్లో ఓ అంతులేని వేదన దాగి ఉంది. గంటల తరబడి శిలువపై వేలాడుతూ శరీరంలోని రక్తమంతా పోయి ప్రాణం పోయే ఆ చివరి క్షణాల్లో యేసుప్రభు నోటివంట వచ్చిన మాట ఇది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివే ఈ మాట ఆయన అనుభవించిన శారీరక వేదన ఎంత తీవ్రంగా ఉందో మనకు చూపిస్తుంది. శిలువపై ఆయన పలికిన 7 మాటల్లో ఇది 5వది. ఇది కేవలం దాహం వేస్తోంది అని చెప్పడం మాత్రమే కాదు, ఆయన మనలాగే 100% సంపూర్ణ మానవుడని, మన లోతైన బాధల్ని, వేదనల్ని ఆయన స్వయంగా అనుభవించారని చెప్పడానికి ఇదొక తిరుగులేని సాక్ష్యం. చూడండి, ఇక్కడే ఓ విషయం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది, ఆలోచింపజేస్తోంది. జీవజలాల ఊట తానే అని చెప్పిన వ్యక్తి, సమరయ స్త్రీకి ఆత్మీయదాహాన్ని తీర్చిన వ్యక్తి, ఆయనే ఇప్పుడు తీవ్రమైన దప్పికతో అలమడిస్తున్నాడు. అసలు సృష్టికర్తకే మనలాంటి ఒక అవసరం ఎందుకు రావాలి? ఎందుకిలా జరగాలి? ఈ క్షణాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒకసారి పాత నిబంధనలోకి వెళ్ళాలి. అక్కడ దేవుడు తన ప్రజల దాహాన్ని ఎలాంటి అద్భుతమైన రీతిలో తీర్చాడో చూద్దాం. కథలోకి వెళ్తే అబ్రహాము భార్య హాగరు, ఆమె కుమారుడు ఇష్మాయేలు, వాళ్ళిద్దరూ అరణ్యంలో ఒంటరిగా వదిలేయబడ్డారు. వాళ్ల దగ్గరున్న నీళ్లన్నీ అయిపోయాయి. దాహంతో బిడ్డ ప్రాణం పోతుంటే ఆ తల్లి గుండె పగిలేలా ఏడ్చింది. పూర్తి నిస్సహాయ స్థితి. అయితే ఆ అరణ్యంలోని రోదనను దేవుడు విన్నాడు. ఆదికాండంలో చెప్పబడినట్లు దేవుడు అద్భుతంగా ఆమె కళ్ళు తెరిపించాడు. అంతే, ఆమె ముందు ఒక నీటి బుగ్గ ప్రత్యక్షమైంది. వారి ప్రాణాలు నిలబడ్డాయి. కొన్ని వందల సంవత్సరాల తరువాత మరో సంఘటన. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడి అరణ్యంలో నడుస్తున్నారు. వాళ్లు చేరుకున్న చోట చుక్క నీరు లేదు. దాహంతో అల్లాడిపోతూ మోషే గొడవకి దిగారు. అక్కడ నీళ్లు దొరకడం అంటే అసాధ్యం. ఇక్కడ దేవుడు చేసిన అద్భుతం చూడండి, ఊహకు అందనిది. నిర్గమకాండంలో ఉన్నట్లుగా మోషేతో ఆ గట్టి బండను కర్రతో కొట్టమంటాడు. అంతే, ఆ రాయిలోంచి లక్షల మంది దాహాన్ని తీర్చేలా నీళ్లు ఉబికి వచ్చాయి. ఒక్కసారి ఊహించుకోండి ఆ దృశ్యం. కేవలం నీటినివ్వడమే కాదు, దేవుడు నీటి స్వభావాన్ని కూడా మార్చగలడని చూపించే మరో అద్భుతమైన సంఘటన కూడా ఉంది. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ మారా అనే చోటుకొచ్చారు. అక్కడ నీళ్లు ఉన్నాయి, కాని తాగటానికి వీల్లేనంత చేదుగా ఉన్నాయి. దాహంతో ఉన్నవారికి నీళ్లు కొళ్లముందున్నా తాగలేని పరిస్థితి. కాని దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఆ చేదు నీరే అద్భుతంగా తీపిగా మారాయి. మోషే దేవునికి ప్రార్థించగానే దేవుడు అతనికి ఒక చెట్టును చూపించాడు. దాని కొమ్మను ఆ నీళ్లలో వేయమన్నాడు. మోషే అలా చేయగానే ఆ చేదైన నీరు తాగడానికి వీలుగా మధురంగా మారిపోయాయి. ఇది దేవుని యొక్క రూపాంతర శక్తికి ఎంత గొప్ప సూచన కదా! సరే, ఇప్పుడు ఈ అద్భుతాలన్నిటినీ మనసులో ఉంచుకుని మనం తిరిగి శిలువ దగ్గరికి వద్దాం. అరణ్యంలో బండ నుండి నీటిని రప్పించిన, చేదునీటిని తీతిగా మార్చిన ఆ సర్వశక్తిమంతుడే ఇప్పుడు దప్పికతో అలమటిస్తున్నాడు. ఇక్కడే మనల్ని ఆలోచింపజేసే అసలైన ప్రశ్న వస్తుంది. సమస్త జీవకోటికి ప్రాణం పోసేవాడు, సముద్రాలకు నదులకు ఆధారమైనవాడు ఎందుకు నేను దప్పిగొనుచున్నాను అని అనాలి? దీని వెనక ఉన్న కారణమేమిటి? సమాధానమిక్కడే ఉంది. ఆయన శిలువాని అరణ్యంలో దప్పికను అనుభవించింది మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికే. మన పాపాల వల్ల మన జీవితాల్లోకి వచ్చిన చేదును ఆయన తనమీద వేసుకున్నాడు. సైనికులిచ్చిన చేదైన చిరకను ఆయన ఎలాగైతే స్వీకరించాడో, అలాగే మన జీవితాల్లోని చేదు అనుభవాల్ని, పాపభారాన్ని ఆయన తనమీద వేసుకుని వాటిని తీపిగా మార్చడానికే ఆ దప్పికను సహించాడు. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. జీవజలానికి ఊటలాంటి ఆయనే దాహమన్నారు. ఇది ఎలా సాధ్యం? ఈ మర్మం వెనక ఉన్న అర్థమేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ శిలువపై ఆ భయంకరమైన వేదన మధ్యలో యేసుప్రభు పలికిన 5వ మాట ఇది.
నేను దప్పిగొనుచున్నాను. ఇది కేవలం శరీరానికి సంబంధించిన దాహం కాదండి, యుగయుగాలుగా వినిపిస్తున్న ఒక ఆత్మ సంబంధమైన కేక అది. అయితే ఇది అప్పుడు అనుకోకుండా వచ్చిన మాట కాదు. ఇది దేవుని ప్రణాళికలో భాగం. వేల సంవత్సరాల క్రితమే ప్రవచించబడిన ఒక దైవిక సత్యం నెరవేరడమన్నమాట. చూడండి, ఆ చివరి క్షణాల్లో కూడా, తన చివరి శ్వాసలో కూడా యేసుప్రభు ఈ ఒక్క మాటతో ఒక పురాతన ప్రవచనాన్ని నెరవేర్చారు. అంటే దేవుని వాక్యం నెరవేరడం ఆయనకు ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా అద్భుతం. కొన్ని వందల సంవత్సరాల క్రితం కీర్తనల గ్రంథంలో ఏమని రాసి ఉందంటే, నా దాహమునకు వారు చిరకను త్రాగనిచ్చిరి అని. శిలువపై అక్షరాలా అదే జరిగింది. ప్రతి మాట నెరవేరింది. ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనలోకి తీసుకువెళ్తుంది. ఎవరైతే తనను తాను జీవజలపు ఊట అని చెప్పుకున్నారో ఆయనే ఇప్పుడు దాహంతో ఉన్నారు. మరి ఎందుకిలా? ఈ రెండు సందర్భాలు చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు సమరయ స్త్రీతో నేనిచ్చే నీళ్లు తాగినవాడు మళ్లీ దప్పికొనడు అని చెప్పారు. మరోవైపు ఆయనే శిలువపై నేను దప్పిగొనుచున్నాను అంటున్నారు. యోహాను సువార్త మనకు చెప్పినట్టు ఆయనే జీవజలానికి ఆధారం. సరే, మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు అంత తీవ్రమైన దాహాన్ని అనుభవించాల్సి వచ్చింది? దీని వెనుకున్న కారణమేమై ఉంటుంది? సమాధానం: ప్రేమ. అదొక గొప్ప ఆధ్యాత్మిక మార్పిడి. మన పాపాల వల్ల వచ్చిన చేదును ఆయన తీసుకొని ఆయన మాధుర్యాన్ని మనకు అందించిన ప్రేమ అది. దీన్నే మనం గొప్ప మార్పిడి అని చెప్పుకోవచ్చు. అంటే మన పాపాల ఫలితంగా వచ్చిన ఆ చేదైన చిరకను, అంటే దేవుణ్ణుండి మనల్ని దూరం చేసేదాన్ని ఆయన స్వీకరించారు. దానికి బదులుగా ఆయన మనకు జీవజలాన్ని, అంటే నిత్య జీవాన్ని బహుమానంగా ఇచ్చారు. ఆయన మన స్థానాన్ని తీసుకోవడం ద్వారా మన దాహాన్ని సరైన వైపుకు మళ్లించారు. ఇప్పుడు మన ఆత్మలు ఈ లోక సంబంధమైన వాటి కోసం కాకుండా ఒక దుప్పె నీటి వాగుల కోసం ఎలాగైతే ఆశపడుతుందో అలా దేవుని కోసం దప్పికొనాలి. సరే, ఆ శిలువ మీద ఆయన శారీరక దాహమైతే తీరింది. కాని ఆయన దాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది మన బాధ్యతను గుర్తుచేస్తుంది. ఇప్పుడు మన దృష్టిని అప్పటి ఆయన శారీరక దాహం నుండి ఇప్పటి ఆయన ఆత్మీయ దాహం వైపు మరల్చుదాము. మరి ఈ రోజున యేసు ప్రభు దేనికోసం దప్పికొంటున్నారు? ఆయన శారీరక దాహం తీరిపోయింది, కాని ఆయన ఆత్మ మన నుండి ఏమి కోరుకుంటోంది? ఆలోచించండి. లోకం ఆయనకు చేదైన చిరకనిచ్చింది, కాని ఈరోజు ఆయన మన నుండి మధురమైన వాటిని ఆశిస్తున్నారు. అవే మన పశ్చాత్తాపం, మన ప్రార్థన, అన్నిటికన్నా ముఖ్యంగా మన హృదయపూర్వక ప్రేమ. ఇదే మనందరికీ ఒక ఆహ్వానం. మన హృదయంలో ఉన్న చేదును, పాపాన్ని ఆయనకప్పగిస్తే చాలు. దాన్ని మాధుర్యంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఆయన వైపు తిరగడమే. ఇప్పుడు ఈ చారిత్రక సంఘటన నుండి మన వ్యక్తిగత జీవితాల వైపు మన దృష్టిని సారిద్దాం. ఎందుకంటే ఇది మనందరి జీవితాలకు సంబంధించిన ఒక లోతైన సత్యం. మన జీవితంలో కూడా ఇలాంటి ఆత్మీయ దాహం వేసే క్షణాలు వస్తాయి కదా? మన ఆత్మ దేనికోసం పరితపిస్తోంది? ప్రశాంతత కోసమా? క్షమాపణ కోసమా? లేకపోతే ఒక కొత్త జీవితం, ఒక నూతన ప్రారంభం కోసమా? మన లోపల ఉన్న ఆ తీరని దాహం ఏంటి? సమస్తాన్ని అందించే సృష్టికర్త, మా ఆత్మలలోని లోతైన దప్పికను మేము గుర్తించడానికి సహాయం చేయండి. మేము నిత్యజీవపు ఊట నుండి త్రాగాలని మీరు దప్పికను సహించారు. మా ఆత్మీయ పొడిదనాన్ని తీర్చి మా జీవితాలలోని చేదు నీటిని మీ కృపద్వారా మధురంగా మార్చండి. ఆమెన్. బైబిల్ వాక్యాన్ని సరికొత్త రీతిలో ఇద్దరు వ్యక్తుల సంభాషణగా వినాలనుకుంటున్నారా? అయితే బైబిల్ టాక్స్ హబ్ తెలుగును ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు కొత్త అధ్యాయం మీకోసం సిద్ధంగా ఉంటుంది. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఇట్లు మీ లల్లా సంజీవ్ కుమార్.